తాజా 30 జీఎస్టీ వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయని మరికొన్నింటి వస్తువుల ధరలు తగ్గుతాయని తెలిసింది. తగ్గే వస్తువుల జాబితాలు మధ్యతరగతి పేద ప్రజలకు నిత్యం అవసరమయ్యే టూ వీలర్లు కూడా ఉన్నాయి. బైకులు స్కూటర్ల ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే తగ్గుతున్నాయి. ఇప్పటిదాకా టూ వీలర్ కంపెనీలపై 30% పైగా ట్యాక్స్ ఉంది. దీన్ని జీఎస్టీలో 28% కుదించారు. ఈ కారణంగా బైకులు స్కూటర్ల ధరలు కొంతమేర తగ్గుతున్నాయి. హీరో మోటో కార్ప్ కంపెనీలో ధరలు తగ్గే బైకుల స్కూటర్లను పరిశీలిద్దాం. హీరో మోటో కార్ప్ కంపెనీకి సంబంధించి ధరలు తగ్గే బైకులు స్కూటర్లను పరిశీలిద్దాం. స్ప్లెండర్, ఫ్యాషన్, గ్లామర్, అచీవర్, హెచ్ఎఫ్ డీలక్స్, కరిజ్మా, డ్యూట్, ప్లెజర్, మ్యాస్ట్రోలపై గతంలో 30.2% పన్ను ఉంది. ఇప్పుడు అది 28% తగ్గినందున వీటి ధరలు 1000 నుంచి 2000 రూపాయల దాకా తగ్గనున్నాయి. బజాజ్ ఆటో కంపెనీ తయారు చేసే పల్సర్, అవెంజర్, డిస్కవర్, ప్లాటినా, కేటీఎం డ్యూక్ 200, కేటీఎం ఆర్సీ 200 బైకుల ధరలు 1000 రూపాయల నుంచి 7000 రూపాయల దాకా తగ్గుతాయి. హోండా కంపెనీ తయారు చేసే డ్రీమ్, యూనికార్న్, షైన్, లివో, సిడి, యాక్టివా, డియో, ఏవియేటర్ ధరలు 1000 రూపాయల నుంచి 7000 రూపాయల దాకా తగ్గుతాయి. అలాగే యమహాలో సిల్యూటో, ఎఫ్జెడ్, ఎస్జెడ్, ఫేజర్, R15, FZ25, ఫ్యాసినో, ఆల్ఫా, రే టూ వీలర్ల ధరలు 1000 నుంచి 2500 రూపాయల దాకా తగ్గుతాయి. ఇక సుజుకీని చూద్దాం. సుజుకీలో గిక్సర్ రేంజ్, హయాతే, యాక్సెస్, లెట్స్ టూ వీలర్ల ధరలు 1000 నుంచి 2500 రూపాయల దాకా తగ్గుతాయి. ఇంజన్ కెపాసిటీ 350 సీసీ లోపున్న టూ వీలర్ల ధరలు మాత్రమే తగ్గుతాయి. ఇంజన్ కెపాసిటీ 350 సీసీ పైన ఉంటే వాటి ధరలు పెరుగుతాయి. 350 సీసీ అంటే లగ్జరీ బైకులు కాబట్టి వాటి ధరలు పెరిగినా ధనికుల మీద పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.